అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించి చూడాడు. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, కృపా సత్సంగుడు, సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇగో నేను 35వ రాత్రిని బట్టి నీ స్తోత్రాలు. మరి ఉదయకాలం నుంచి కూడా అతని నేను ఉదయకాలపు ఆరాధన, గొల్లపాలెం ఆరాధన, ఇగో నేను ఈ రాత్రి జరుగుతున్న ఈ ఆరాధన అన్నింటిలో కూడా మీ సన్నిధి మాతో ఉంచినందుకు, ప్రయాణాల్లో సన్నిధి తోడుగా ఉంచిన నీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కానీ ఈ రాత్రికాల సమయంలో పాడిన పాటలను బట్టి నీకు వందనాలు. ఆత్మతో నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. నేను ఆ మాటలు ఆ బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడుతున్నాయి కానీ నీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అల్పుడిగా నిలబడి ఉన్నాను. నా స్వరం బంధించి మీ స్వరంతో మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇది చాలాసార్లు మనం ధ్యానించుకున్నామంటే లేదా, చాలాసార్లు డైరెక్టర్లు ఎక్కువైపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాడంటే ఆ దినము సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణి తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించి చూడాను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. దేవుని నామ స్తోత్రం. దేవుని వాక్యంలో మనం యొక్క విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఒక విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఇదేంటి, ఆయన ఎక్కిన దోణి ఎటువంటిదట? చిన్న దోణి. ఆ దోణిలో ఎవరున్నారు? యేసుప్రభు వారు ఉన్నారు. ఎక్కిన దోణిలో ఎవరున్నారు? యేసుప్రభు. ఆ తర్వాత ఇంకా కొన్ని దోణులు ఉన్నాయి. ఆ దోణి ప్రయాణం చేస్తున్నాయి, ఈ దోణి కూడా ప్రయాణం చేస్తుంది. కానీ మధ్య సమయంలో వచ్చేటప్పటికి ఒక పెద్ద తుఫాను, పెద్ద గాలి రేగింది. ఈ రేగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ అలలు విపరీతమైన అలలు కొడుతున్నాయి, విపరీతమైన గాలి వీస్తుంది. ఆ అలలకి దోణి నిండిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే దోణి నిండితే మునిగిపోద్ది. ఆ పరిస్థితుల్లో అప్పుడు యేసుప్రభు దాని మీద ఉండి ఏం చేస్తున్నారు అంటే, అమరం మీద తల వాల్చుకున్నాడట. దేవుని స్తోత్రం. ఆ తల వాల్చుకునే తర్వాత నిద్రించాను. ఆ ప్రమాదం సంభవిస్తుంది, ఇంక డేంజర్ జోన్లోకి వస్తుంది అది. ఆ పరిస్థితిలో ఈ శిష్యులు ఏమన్నారంటే, బోధకుడా, మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని ఆయనతో. దేవునికి స్తోత్రం గాక. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేంటంటే నీ దోణిలో యేసున్నాడు. ప్రయాణం సాగుతూ ఉంది. ఈ ప్రయాణం సాగుతున్నప్పుడు మధ్యలో తుఫాను, గాలి రేగింది. కానీ రేగినటువంటి గాలిని, తుఫాన్ని చూస్తున్నారే తప్ప అమరంలో ఉండి నిద్రపోతున్నట్టు యేసును మాత్రం అప్పుడు వరకు చూడలేదండి. దేవుని నామమున. కానీ అమరం మీద పడుకున్నాడు. కనీసం ఏంటంటే పైనుంచి వర్షం పడుతుందంటే ప్రయాణం చేస్తున్నప్పుడు దోణిలో పడుకున్నాడు, కానీ వర్షం వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, గొడుగు ఉంటే వేసుకోండి అని చెప్తుంటారు ఆ పడవ నడిపేవాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు లోపల అసలు యేసు ఉన్నాడనే మాట మర్చిపోయి ఉంటారు వీళ్ళు. కానీ ఏం చేస్తున్నారట, ఆ తుఫాను వైపు, ఆ
ఆ గాలి వైపు చూస్తున్నారు. నిండిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నారు, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది దేవుని నామస్తోత్రం. చూసారా, ఇప్పుడేంటి వీళ్ళు మాట్లాడే మాట ఎలా ఉందంటే, ఆయన ఏమన్నాడు? లూకాసు వార్త 19:10 నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. మరి వీళ్ళు నశించిపోవడానికి పిలిచారా ఈ శిష్యుల్ని? 10 మందిని 12 మందిని. వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఏంటో చూసి దేవుని యొక్క పని నిమిత్తం వాళ్ళని యేసుప్రభు దగ్గరికి పిలిచారు. కానీ ఆయనతో పాటు వీళ్ళు కూడా తిరుగుతున్నారు. కానీ ఆయన చేసిన కార్యాలు చూశారు, ఆయన చేసినటువంటి మహత్తరమైనటువంటి చూశారు. అప్పటి వరకు అద్దరి అవతలు ఉన్నప్పుడు చేసిన దృశ్యాలు చూశారు, ఆయన మాటలు విన్నారు. ఇన్ని విన్నాటికైనా పరిస్థితి వచ్చేటప్పటికి ఆ పరిస్థితి వైపు చూస్తున్నారు తప్ప ఇందులో యేసు ఉన్నాడు, బోధకుడు ఉన్నాడు, మాకేమీ భయం లేదు అనేటువంటి విశ్వాసము వారిలో లేదు. దేవుని నామస్తోత్రం. మన జీవితంలో కూడా ఒక్కోసారి అనేకమైన జీవితాల్లో మన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ జరుగుతున్న నాటికైనా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, ఒక ఆందోళనకరమైన సమస్య మన జీవితంలోకి ఎదురొచ్చినప్పుడు ప్రతి మనిషి చూసేది ఏంటంటే తను సేవిస్తున్నట్టు దేవుని చూడరు, కానీ చూసేది పరిస్థితిని చూస్తారు. ఆ వచ్చేటువంటి తుఫాన్ని లేదా ఆ వచ్చినటువంటి గాలిని చూస్తారే తప్ప నా ధోనిలో యేసు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోతారంట. ఏ పరిస్థితికి వాళ్ళు వస్తారు అంటే ఒక భయంకరమైన పరిస్థితి, ఇంకా చివరి దశకు వచ్చేసాం, ఇంకో 2 గాలు వీస్తే ఆ ధోని మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు జ్ఞాపకం వస్తాడు మనకి దేవుడు అండి. దేవుడు నామస్తోత్రం. ఈ చాలామంది ఆ దినాల్లో శిష్యులకే కాదు, ఈ దినాన్ని క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. కానీ అంటే చిన్న ధోని దేని సాదృశ్యం అంటే నీ హృదయానికి సాదృశ్యం. మన హృదయం చాలా చిన్నది. చాలామంది చెప్తారు ఎంత ఉందయ్యా అంటే గుప్పుడు పుడిస్తే గుడిపడి ఉంటుంది అంటారు. కానీ ఒకటేంటంటే ఆ చిన్న హృదయంలోనే దేవుడు జీవిస్తాడండి. దేవుడు నామస్తోత్రం. అందుకే సొలొమోను అంటాడు, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే, ఈ మందిరంలో నీవు నివాసం చేస్తూ అయితే నా తండ్రికి ఇచ్చినట్టుగా మాటను బట్టి ఈ దినమున నీవు ఈ మందిరమును నువ్వు స్థిరపరిచి ఉన్నావు అన్నాడు దేవుడు నామస్తోత్రం. ఇది ఆకాశ మహాకాశములు పట్టలేనటువంటి దేవుడు ఎన్నుకున్నటువంటి చిన్న స్థలం ఏదయ్యా అంటే మానవుని యొక్క హృదయము. దేవుడు ఈ మానవుని యొక్క హృదయంలో చోటు చేసుకున్నటువంటి దేవుడు, ఆ చోటు మనం ఇచ్చాం ఈ దినాన్ని. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనం ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి దేవుడు నా ధోనిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని శిష్యులు ఎలా మర్చిపోయారో విశ్వాసులు కూడా ఆ రీతిలోనే ఆ పరిస్థితిని బట్టి దేవుని మర్చిపోయి పరిస్థితుల వైపు లేదా ఆ వచ్చే ప్రమాదాల వైపు, ఆ వచ్చినటువంటి రోగం వైపు, ఆ వచ్చినటువంటి ఆ ఆర్థిక ఇబ్బందులు అటువైపే చూస్తారు తప్ప వాడు దేవుని వైపు చూడరు. దేవుని నామస్తోత్రం. నువ్వు దేవుని వైపు చూడాలి. నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఎలాగున్నప్పటికీ కూడా ఆ పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు మనం నమ్మిన దేవుడు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. ఆ పరిస్థితిని మీరు ఏం చేస్తారంటే చూడరు, ఆ పరిస్థితిని చూస్తారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఎంత పెద్ద పరిస్థితినైనా చిన్నదిగా చూపిస్తాడు. అదే సాతానుడు చిన్న పరిస్థితిని పెద్దగా భూతద్దంలో చూపిస్తాడు. భూతద్దంలో చూసి మనం భయపడతాం, కానీ చిన్నదాన్నే ఉన్నది కదా అని చెప్పి దీనివైపు చూసి మనం ధైర్యం తెచ్చుకోలేం. కానీ ఇదేంటంటే ఆ చూపించేదంతా కూడా అది ఏమి చేయలేడు, కానీ మనల్ని భయపెడుతూ ఉంటాడట. సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే భయపెడతాడు. ఆ భయంతోనే మనిషి ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలి, మరొక రకంగా చనిపోవాలి, లేదా ఊరిడిచి పెట్టుకోవాలి, లేదా నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనేటువంటి చెడ్డ ఆలోచనలన్నీ కూడా వాడు కలగజేస్తూ ఉంటాడు. కానీ వాడి ఆలోచనలో మనం పడకూడదు. ఇప్పుడు రత్నం చూసాం, రత్నం పరిస్థితిని చూసి ఏంటంటే ఆయన ధోనిలో యేసు ఉన్నాడు, కానీ ఆమె ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? మరణం వైపు వెళ్తుంది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఏం చేసింది? మర్చిపోయింది. ఎందుకంటే పరిస్థితులు ఏం చేస్తాయంటే మనం పరిస్థితిని చూడకూడదు. నువ్వు ఎప్పుడూ కూడా నీకు ఎటువంటి పరిస్థితి ఉన్నా నాటికైనా ఆ పరిస్థితి వైపు చూడకుండా నువ్వు దేవుని వైపు చూస్తే నీకుండేటువంటి పరిస్థితిని మార్చగలడటండి ఆయన. నువ్వు పరిస్థితిని చూడాలి. నువ్వు పరిస్థితిని చూస్తావు, ఎప్పుడు పరిస్థితిని చూస్తావు, యేసు వైపు మాత్రం చూడవండి. అది బాగా మునిగిపోయే టైంకి వచ్చేటప్పటికే యేసు వైపు చూస్తావు. చాలామంది రోగిష్ఠులు ఉంటారు. ఆ రోగిష్ఠులందరూ కూడా ఏం చేస్తారంటే చాలా ఆ డబ్బునంతసేపు యేసు ప్రభు కనపడరండి. ఏ కాస్త ప్రమాదం అని చెప్పిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వస్తారు.
ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆయన తగ్గించను, నేను బాగు చేయను, నేను విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు ఇప్పటి వరకు నా దగ్గరికి రాలేదు, ఇప్పుడు చివరి మూమెంట్లో నా దగ్గరికి వచ్చావా, కాబట్టి నీకు నాకు సంబంధం లేదని యేసు ప్రభు అన్నాడు. ఎంత చివరి సమయంలో, ఎంత చివరి గడియల్లో ఆయన వచ్చినప్పటికీ కూడా ఆయనను ఆశించినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ కోరికను సిద్ధింపజేస్తాడు. దేవుడు నామ స్తోత్రం. ఎందుకంటే ఆయన నమ్మాలి, ఆయన దగ్గరికి రావాలి. నువ్వు వచ్చి ఏం చేయాలి. ఏంటంటే రకరకాల అనుమానాలు, రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన తలంపులు, రకరకాల యొక్క మాటలు, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే దేవుడి దగ్గర సంపూర్ణంగా రానియవు. అంటే ఇవన్నీ కూడా కలగజేసేవాడు ఎవడంటే సాతాను కలగజేస్తాడు. ఈ సాతాను ఎప్పుడైతే కలగజేస్తాడో అప్పుడు మనం ఏంటంటే ఈ రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోతాం తప్ప దేవుడి దగ్గరికి రావాలనే మనసు రాదు. అది రావాలి అంటే నీ మనసు ఎప్పుడూ కూడా దేవుని వైపే నీవు లగ్నం చేసుకోవాలి, ఆయన వైపే నీ చూపు ఉండాలి. ఆ చూపు ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎంత ఘోర పాపినైనా సరే ఆయన చేరదీసే దేవుడు నామ స్తోత్రం. ఒకవేళ నేను ఘోర పాపిని, నేను అసలు దేవుని స్తుతించడానికి అర్హుని కాదు, అలాంటప్పుడు నా దేవుడు చేరదీస్తాడా అని నీలో భ్రమలు ఉంటాయి. కానీ ఒకటేంటంటే ఒక మనిషి నిన్ను చేరదీయకపోవచ్చు, నీ కుటుంబం నిన్ను చేరదీయకపోవచ్చు, నీ కట్టుకున్నవాడు చేరదీయకపోవచ్చు, నీ కట్టుకున్న భార్య నేను చేరదీయకపోవచ్చు, లేదా నీ కన్న బిడ్డలని చేరదీయకపోవచ్చు, కానీ నా యేసు మాత్రం ప్రతి ఒక్కరిని చేరదీస్తాడని దేవుడు నామ స్తోత్రం. ఆయన క్షమించగలిగిన దేవుడు. ఆయన క్షమాపణ, ఆయన పుట్టిందే క్షమించడానికి. ఆ క్షమాపణ ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ క్షమాపణ నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆయన దగ్గర రా. నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు. నువ్వేం పాపం చేయలేదు, ద్రోహం చేయలేదు, నరహత్య చేయలేదు, మరొకటి నువ్వేం చేయలేదు. దేవుడి దగ్గర రావడానికి నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు సిగ్గుపడవసరం లేదు. ధైర్యంగా వచ్చి అడగవచ్చు. ఒక తండ్రిని బిడ్డ అడిగినట్లుగా నువ్వు ఒకవేళ తెలియకపోయినా అడిగినా ఆ తండ్రిని అడిగినట్లుగా నీవు నీ పరిస్థితిని తెలియజేసుకుని ఆ పరిస్థితిని నన్ను బాగు చేయవా అని చెప్పేసి ఏ వ్యక్తి అయితే అడుగుతాడో అడిగిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు బాగు చేస్తాడు. దేవుడు నామ స్తోత్రం. నీ జీవితం బాగుపడాలి, నీ జీవితం స్థిరపడాలి, నీ జీవితం కట్టుకోవాలంటే నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చి నువ్వు మోకరించాలని దేవుడు నామ స్తోత్రం. మనం అనుకుంటే ఆయన దగ్గరికి వస్తే చేస్తాడా అని చెప్పి అనుకుంటారు. ఎందుకని నేను కూడా ఒక రకంగా నేను చెప్పాలంటే ఒకసారి మా అమ్మగారు చాలా సీరియస్ అయిపోయింది. ఆ సీరియస్ అయిపోతే మా అమ్మగారికి భయం. మా అమ్మగారికి ఏంటంటే యేసు ప్రభు అంటే ఇష్టం, కానీ నా గురించి ఆవిడ భయపడిపోయేది. యేసు ప్రభు మాట ఎచ్చింది కాదు. చాటుగా ఎక్కడికైనా ఎవరు వస్తే చేసేది, ఎవరో సువార్తలు వస్తే ప్రార్థన చేసుకునేది. అది నేను లేనప్పుడే, లేకపోతే నాతో ఎగిపించి వెళ్ళిపోమని. మరణ సమయంలో ఉంది. ఆ మరణ సమయంలో ఉన్నప్పుడు వాళ్ళు అన్నారంటే ఇంకా అయిపోతుందండి, ఆ కింద తీసుకెళ్ళిపోను అన్నారు. ఆ పరిస్థితుల్లో మా అమ్మగారు ఒక్కటే అడిగారు. అది నేను బయటికి వెళ్తున్నాను, అతనికి వాళ్ళ కోడలు పిలిచి అడిగింది, అమ్మ ఎవరికైనా సరే ఉంటే ఎవరైనా సువార్తికులు ఎవరైనా వస్తే లేదా ఎవరైనా సేవకులు వస్తే నాకు ప్రార్థన చేయించమని చెప్పి. ఈ రోజు అయితే 3 మంది ప్రార్థన చేసేవాళ్ళు మనకున్నారు. ఆ రోజున ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో మనకు తెలియదు. అప్పుడు అన్నాడు, ఇంతమంది నువ్వు చేస్తున్నావు, ఈ ఆఖరి పరిస్థితిలో ఏంటంటే టైం అయిపోతే ఎవరైనా సరే పోవాల్సిందే కదా. ఈ రోజున వాళ్ళు ఎవరో వచ్చి సువార్తికులు వచ్చి నీకు ప్రార్థన చేస్తే నువ్వు బతుకుతావా, నువ్వు బతకో అని చెప్పాను అని చెప్పేసి అనేదోటికి అన్నది. ఎలాగైనా ప్రార్థన చేయించమని అడిగిందండి ఆవిడ. ఆ ప్రార్థన చేయించమని అడిగితే అక్కడ ఉన్నదోడికి మా తమ్ముడు వాళ్ళ అత్తగారు ఆవిడ దేవుడు నమ్ముకుంది. ఆవిడ నాకు భయపడి నేను పెట్టినా తీసింది. మేము అంత భయంకరమైనటువంటి వ్యక్తిని కాబట్టి ఆ వ్యక్తి అయినటువంటి భయపడిపోయి అన్నీ తెలిసేది. మేము ఖచ్చితంగా వీరభద్ర సంబరాన్ని పిలిచేవాళ్ళం, అక్కడ కూర్చోబెట్టుకోవాలి. దేవుడు నామ స్తోత్రం. అటువంటి భయంకరంగా చేస్తున్నప్పుడు ఆవిడ తినేసేది. ఆవిడ అంది నేను చేస్తానమ్మా ప్రార్థన అంది. ఆవిడతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు. ఆవిడ పిలిచిందని అడిగింది, బాబు నువ్వు కూడా మేము మోకాళ్ళేచ్చు కదా అన్నాడు. నేనేను ఎందుకంటే నువ్వు చేసే చిన్న ప్రార్థన నేను మోకాళ్ళు వేస్తే ఆయుష్ అయిపోద్దా, ఆగదన్నాడు. కానీ ఏంటంటే ప్రార్థన విలువ మనకు తెలియదు. అప్పుడు ప్రార్థన ప్రభు యొక్క క్షమించే గుణం కలిగిన వాడని మనకు తెలియదు. ఆయన ఏదో చేశాడు కాబట్టి ఆయన సిలువ వేశారు కాబట్టి ఆయన మరణించారని మనం అనుకుంటాం, కానీ ఆయన మానవుల యొక్క పాపం నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ ఆయన కొరకు ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆయన సిలువ వేయబడలేదండి. దేవుడు నామ స్తోత్రం. ఆ సిలువలో కూడా ఆయన క్షమించే గుణం ఉన్నది కనుక ఈ దినమున ఆయన ప్రతి మానవుని ప్రతి వ్యక్తిని కూడా ఆయన క్షమిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ క్షమించే దేవుడి దగ్గరికి మనము వెళ్ళవలసింది. ఒకవేళ మనం ఒక్కోసారి మనం ఎవరైనా దూషించవచ్చు. నేను చాలామందిని దూషించాను, చాలామందిని చేశాను. ఈ అయోధ్య నగర అవి కూడా మేము సువార్త చేసినప్పుడు కొంతమంది నన్ను కొంతమంది ఆడవాళ్ళు వచ్చేవారు కూడా ఆ కంజీలు బట్టి పాట పాడుకుంటూ వస్తే చాలామంది హల్లెలూయా హల్లెలూయా అని మమ్మల్ని ఎటకారించారు. ఎందుకంటే అటకారించినప్పుడు నేను బాధపడలేదు. ఎందుకంటే నేను ఒకప్పుడు ఎటకారించాను వాళ్ళని. వీళ్ళకి ఏం పని ఉండదు, మధ్యాహ్నం చక్కగా సినిమా పోయి సినిమాలో కూర్చోవలసిన వాళ్ళు ఈ మధ్యాహ్న కాలం ఈ క్రైస్తవులకి ఏం పని ఉంది, తినేసి ఇలా తిరుగుతూ ఉంటారని చెప్పి వాళ్ళని కూడా హల్లెలూయా అని చెప్పి నేను ఎట్టగానిచ్చాను. అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, ఓహో ఒక దినాన్ని నేను ఈ రీతిగా నేను వాళ్ళ హేళన చేశాను, ఈ దినమున నేను ఆ హేళన పడుతున్నాను.
అని చెప్పి. అంతేగాని వాళ్ళు మళ్ళీ అనుకోలేదు, ఎందుకంటే నేను బాధపడలేదు. ఏంటంటే నేను చేసిన పని, నేను చేసినట్టు తప్పు మళ్ళీ దేవుడు నాకు చూపించాడండి. దేవుడు నామ స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నువ్వు దేవుని వైపు చూడాలి. నీకు ఒకవేళ తెలుసు తెలియకపోవచ్చు, మీకు తెలిసినా తెలియకపోయినా, ఒకవేళ ఆయన రక్షిస్తాడా, ఆయన నన్ను బాగు చేస్తాడా, నా జీవితాన్ని కడతాడా, నా కుటుంబాన్ని కడతాడా, లేదా నా రోగాన్ని తీసివేస్తాడా, లేదా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆ పరిస్థితి మారుస్తాడా అనేటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు, నీకు ఆలోచన తక్కువన్న ఆలోచన నువ్వు సరిగ్గా ఆలోచిస్తే యేసు ప్రభువు వారు కనబడతారండి. దేవుడు నామ స్తోత్రం. అంటే ఈ లోకంలో ఈ భూమి మీద ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఎంతోమంది ఉన్నా అడిగిన అలా క్షమించే గుణం కలిగిన వాడు ఒక్క యేసు మాత్రమే. దేవుడు నామ స్తోత్రం. అది ఆయన దగ్గర మనం రావాల్సిన వారమై ఉన్నాం. ఆయన దగ్గర మనం రావాల్సిన వారే ఉన్నాం. ఎందుకంటే చాలామంది అంటారు, ఏమండి మీరు క్రైస్తులు కదా, మీ దేవుడు ఏ రోగమైనా తీసేస్తాడు కదా, ఏ పనైనా చేసేస్తాడు కదా, మీ కష్టాలు ఎందుకు వస్తాయి అన్నాడు. కానీ మీకు మనం వాక్యం చదువుతుంటే ఇక్కడ యేసు ప్రభు వారు చిన్న దోణిలో కూర్చున్నారు, కానీ వెనకాల అనేక దోణులు ఉన్నాయి. కానీ ఆ పడిన తుఫాను వచ్చినటువంటి నీళ్ళు కానీ ఆ గాలి కానీ ఏ దోణిని కొట్టింది? యేసు ఉన్న దోణిని కొట్టిందని దేవుడు. ఎందుకంటే ఆ కష్టం ఎందుకు వచ్చింది, ఆ బాధ నీకు ఎందుకు వచ్చింది, ఆ సమస్య నీకు ఎందుకు వచ్చింది అంటే ఆయన యొక్క నామమును మహిమపరచుకోవడానికి. దేవుడు నామ స్తోత్రం. ఆయన యొక్క నామమును మహిమపరచుకోవడానికి ఆ కష్టం అనేటువంటిది, ఆ బాధ అనేటువంటిది, ఆ ఇబ్బంది అనేటువంటిది, ఆ రోగం అనేటువంటిది వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడు ఏంటంటే నీవు నీ దోనిలో యేసున్నాడని నువ్వు గుర్తెరిగి ఆ యేసు వైపు నువ్వు చూస్తే నీ రోగానే కాదు, నీ పరిస్థితినే కాదు, నీ ఆర్థిక ఇబ్బందులే కాదు, నీకున్నట్టు ఏ సమస్యనైనా సరే ఆయన క్షణకములో తీయగలడు. దేవుడు నామ స్తోత్రం. అందుకే నువ్వు ఆయన వైపు చూడాలి. ఇక్కడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి. అందుకే ఆయన లేచి గాలిని గద్దించెను, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. దేవుడు నామ స్తోత్రం. ఎందుకంటే నీకు వచ్చే పరిస్థితి, నీకుండే సమస్య, నీకుండే రోగము, నీకుండే రుణాలు, నీకుండేటువంటి బాధలు, నీకుండేటువంటి భర్తతో ఉండేటువంటి రోదన శోధన, ఇవి ఈ సముద్రం యొక్క పొంగు కన్నా గాలి కన్నా గొప్పవేమీ కాదు. సముద్రం తుఫాను యొక్క కెరటాల కన్నా నీ సమస్యలు గొప్పవి కాదు. ఆ గాలి బలంగా వీస్తున్నటువంటి ఆ గాలి శబ్దము అది గొప్పది కాదు. ఎందుకంటే నీకు వచ్చిన సమస్య ఏమీ పెద్దది ఏం కాదు. ఎందుకంటే తుఫాను వస్తే మొత్తం ముంచి వేస్తుంది, గాలి వస్తే మొత్తం కొట్టిపోతుంది. కానీ ఒకటేంటే నీకు వచ్చిన సమస్య దానికన్నా పెద్దదని నువ్వు ఊహించుకుని నువ్వు ఏదేదో చేసుకోవాలని నువ్వు ఆలోచన చేస్తావు. కానీ గాలిని సముద్రమును గద్దించి ఆపు చేసి నిమ్మలం చేసినటువంటి దేవుడు నీ పరిస్థితిని నిమ్మలం చేయగలడు, నీ కుటుంబాన్ని నిమ్మలపరచగలడు. నీకున్న సమస్యని గద్దిస్తే ఆ సమస్య అక్కడే ఆగిపోతుందండి. దేవుడు నామ స్తోత్రం. నీకు ఎక్కడైతే సమస్య స్టార్ట్ అయిందో ఆ సమస్య నీ గుమ్మం దగ్గర రాదు, అక్కడే ఆగిపోద్ది. నువ్వు ఏ రోగంతో అయితే బాధపడుతున్నావో నువ్వు సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ఆ రోగం అక్కడే ఆగిపోతుంది, నీ దగ్గరికి రాదు. నీకుండేటువంటి ఇబ్బందులు, లేదా నీ ఏలుకోలేనటువంటి నీ భర్తనే కాదు, ఏలుకోలేని నీ భార్యనే కాదు, నేను దూరం చేసిన నీ బిడ్డలే కాదు, నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు వాడు నీ దగ్గరికి వచ్చి నిన్ను బతిమాలు తీసుకెళ్తారని. దేవుడు నామ స్తోత్రం. అంటే నువ్వు చూడవలసింది ఎవరి వైపు? నువ్వు చూడవలసింది ఎవరి వైపు అంటే నువ్వు యేసు వైపు నువ్వు చూడాలి. నువ్వు యేసు వైపు ఎప్పుడైతే చూస్తావో అప్పుడైనట్టే గాలిని సముద్రమును గద్దించగా ఆగిపోయినటువంటిది నీ పరిస్థితి వాటికన్నా గొప్పవి కావు. దేవుడు నామ స్తోత్రం. ఈ దినాలు మనం ఎటువైపు చూస్తున్నామంటే పరిస్థితులు, సమస్య, రోగం, బలహీనత, నేను ఒంటరి అయిపోతానేమో, నా పిల్లలు ఏమైపోతారో అనేటువంటి ఆలోచనలతో మీరు సతమతం అయిపోతారు. సతమతం అవసరం పని లేదు. నీ ప్రాణాన్ని తీయడు దేవుడు, నీ పిల్లల ప్రాణాన్ని తీయడు దేవుడు. ఏం చేస్తాడంటే వారందరినీ కాపాడడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. దేవుడు నామ స్తోత్రం. ఆయనతో నీవు జీవించాలి, ఆయనతో నీ సంభాషణ ఉండాలి, ఆయనతో ఆయన చెప్పిన మాట నువ్వు వినాలి. వినేటట్లుగా నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు జీవితాన్ని మార్చుకో. నీకు అనేక సమస్యలు, అనేక మంది అనేక రకాలు చెప్తారండి. నాకు బోల్ మంది చెప్తుంటారు, నాకు చాలా రకాలు చాలామంది చెప్పారు. కానీ అప్పుడు ఆ పరిస్థితిని బట్టి అవి వింటాం. ఒకటేంటంటే యేసు ప్రభు ఎవరో తెలియనప్పుడు నువ్వు వినొచ్చు, మనకు తెలియదు కాబట్టి. కానీ ఆయన ఎవరో తెలిసిన తర్వాత నువ్వు విన్నావంటే నీ ధోనిలో ఉన్న యేసు నువ్వేమైపోయావు? మర్చిపోయావండి. దేవుడు నామ స్తోత్రం. నీ ధోనిలో ఉన్న యేసుని నువ్వు మర్చిపోయినప్పుడే నేను మిగిలినటువంటి ప్రలోభాల మీద, మిగిలినటువంటి ఆశల మీద, మిగిలినటువంటి మాటల మీద నువ్వు నమ్ముతావు. కానీ నీ ధోనిలో యేసు ఉన్నాడనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరిగినట్లయితే నువ్వు ఎప్పుడూ కూడా ఆయన వైపే చూస్తావు తప్ప మరి యొక్క సమస్య వైపు నువ్వు చూడవండి. దేవుడు నామ స్తోత్రం. నీ జీవితం ఎప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఆయనకి ఒక స్నేహితుడితో చెప్పినట్లుగా నీ ప్రతి బాధను, నీ ప్రతి సమస్యను
నీ ప్రతి ఒక్క ఇబ్బందిని ఆయనతో ఒక స్నేహితుడితో చెప్పినట్లుగా నువ్వు చెప్పుకోవాలి. నువ్వు మాట్లాడాలి ఆయనతో. అయ్యా నేను ఎలా మాట్లాడతానండి, ఆయన ఎదురుగా ఉంటాడా? ఎదురుగా ఉండడు ఆయన. నీవు ప్రార్థనాపూర్వకంగా విన్నవించిన ప్రతి మాట దేవుడు ఆలకిస్తాడు. దేవుడు నామ స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థించినా, ఎక్కడ ఉండి ఆయనతో మాట్లాడినా ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఇప్పుడు ఏం చూసారా, మనం ఇక్కడ ఉన్నాం, అమెరికాలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఫోన్లో మాట్లాడుతున్నాం, ఫోన్లో మనకి రిప్లై ఇస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నా మనం రిప్లై ఇస్తున్నాం. అంటే అమెరికాలో ఒక్క కేవలం ఫోన్తోటే మాట్లాడితే వెళ్తుంది. కానీ నీ ఫోను ఏదంటే ప్రార్థన. నీ ఫోను ప్రార్థన. ఈ ప్రార్థనతో నువ్వు పలకరిస్తున్నప్పుడు ఆయన వెంటనే హలో అని పిలుస్తాడండి. దేవుడు నామ స్తోత్రం. ఒక్కోసారి దీనికి మిస్డ్ కాల్స్ ఉండొచ్చు, లేదా కవరేజ్ ఏరియా లేకపోవచ్చు, లేదా ఒక్కోసారి అందుకోలేకపోవచ్చు, ఒక్కోసారి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా రావచ్చు. కానీ నా ఏసుకి అవి ఏమీ లేవండి. దేవుడు నామ స్తోత్రం. ఏ టైంలోనే, ఏ పరిస్థితిలోనే, ఎక్కడైనా ఎలాగున్నా అడిగినా వాడలో ఉండి ప్రయాణం చేస్తూ ప్రార్థించినా వింటాడు, లేదా బస్సులో వెళ్తున్నా ప్రార్థించి వింటాడు, ఆఖరికి నీ ఇంట్లో ఉండి ప్రార్థించినా వింటాడు, ఆఖరికి ఏ స్థలం లేక ఎక్కడ ఎడారిలో ఉండి ప్రార్థించినా దేవుడు ఆలకిస్తాడు. ఆఖరి ఎక్కడి నుంచి ప్రార్థించింది? ఎడారిలో ప్రార్థించినప్పుడు ఎడారిలో ప్రార్థన విన్నటువంటి దేవుడు, ఆ కన్నీటిని చూసినటువంటి దేవుడు బిడ్డలు ఏం చేశాడు? ఆ బిడ్డను కూడా ఆశీర్వదించాడు. దేవుడు నామ స్తోత్రం. అదే నా దేవుడు ప్రార్థన ఆలకించడేమో. ఇక్కడ ఉండేటువంటి ఇక స్థలంలో ఏంటి నెట్ అవుతుందో లేదో, లేదు ఆయనకి నెట్ లేదు, ఆయనే పెద్ద నెట్, ఆయనే పెద్ద నెట్. అది ఆగిపోవడం ఏమి ఉండదు. సర్వర్ స్లోగా ఏం పనిచేయవు. మన సర్వర్ స్లోగా పనిచేయచ్చు, కానీ యేసు ప్రభు యొక్క సర్వర్ ఎప్పుడు స్లోగా ఉండదండి, ఎప్పుడు స్పీడ్గా. ఎప్పుడంట ఆయన అంట నీ పాత విన్నప్పుడంట ఆయన కీర్తనకాడు అంటాడు, ఆయన నీ మాట వినగానే రెక్కలను వంచి ఆయన నీ దగ్గరికి వస్తాడు. దేవుడు నామ స్తోత్రం. అంటే అంత స్పీడ్గా వర్క్ చేస్తాడు ఆయన. చూసారా? అందుకని ఏంటాడంటే 40 వచ్చినాడు. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మక లేకున్నారా అని వారితో చెప్పిన. దేవుడు నామ స్తోత్రం. ఏం చేస్తా? ఎందుకు నువ్వు భయపడతావు అంటే నమ్మకం లేనప్పుడే. ఏంటంట? నీకు నమ్మకం లేనప్పుడే. నువ్వు ప్రతి మాట ఏం చేయాలంటే నమ్మాలి. నువ్వు ఎవరెవరో మాటలు నమ్ముతావు, వచ్చిన ప్రతి యాడ్ని నమ్ముతావు, కానీ యేసుప్రభు యాడ్ని నమ్మవు. నువ్వు యేసుప్రభు యాడ్ని నమ్మవు, ప్రతి యాడ్ని నమ్ముతావు. నువ్వెవరి మాట నమ్మాలి? దేవుని మాట నమ్మాలి. ఏమన్నాడు? శిష్యులకి ఏం లేదు, విశ్వాసం లేదు. ఎందుకంటే అల్ప విశ్వాసులారా మీతో నేను ఎంతకాలం ఉందును అన్నాడండి. సరే, అల్ప విశ్వాసులారా నీతో ఎంతకాలం ఉందును అన్నాడు. ఎవరాళ్ళు? ఆయన అందుకు ఆయన లేచి గాలిని గద్దిస్తే, గాలిని గద్దిస్తారామా? గాలి నాకు గద్దిస్తారా? గద్దించరు. సరే, మన థాయిలాండ్లో విపరీతమైన గాలి, ఆ గాలికి పెద్ద పెద్ద బిల్డింగ్లు పడిపోయినాయి. గాలికి తుఫాను చూసారా? అంటే దాన్ని ఎవరైనా ఆఫ్ చేయగలరా? అటువంటి గాలిని దేవుడు అంటున్నాడు నిమ్మళమోగు అన్నాడట. ఎవరితోటి కంగారు పడకో అన్నాడు, చెప్తాం కదా ఒక్కోసారి. అలాగా దేవుడు అన్నట్ట నిమ్మళమోగు అన్నాడట. నిశ్శబ్దమైపోయిందట దేవుడు నామ స్తోత్రం. మరి నీ సమస్య అవదా? నీకున్న పరిస్థితి అవదా? నిశ్శబ్దం అయిపోదా? నీకుండేటువంటి హృదయం నుండి అలజడి ఏమవుతుంది? ఆగిపోదా? నీకుండేటువంటి ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది ఆగిపోదా? ఎందుకంటే ఆయన కన్నులెత్తి చూస్తే చాలట. దేవుడు నామ స్తోత్రం. కన్నులెత్తి చూస్తే చాలట, ప్రతి పరిస్థితి అలా ఆగిపోద్దట. దేవుడు నామ స్తోత్రం. ఇక్కడ అది చెప్తున్నాడు ఆయన. నిమ్మళమాయను అనేట గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు అని అడుగుతున్నట్ట. ఏం చేత? నేను ఇందులో ఉన్నాను కదా, ఈ దోణిలో నేను ఉన్నాను కదా, మరి ఉన్న తర్వాత మీరు ఎందుకు భయపడుతున్నారు అంటాడు. అని ఏమంటాడంటే వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియును సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునేది. దేవుడు నామ స్తోత్రం. ఏం లోబడినాయి అంట? గాలి సముద్రం కూడా ఆయనకి లోబడ్డాయి. మరి ఆయనకి ఇవన్నీ లోబడినప్పుడు నీ సమస్య ఆయనకి లోబడదా? నీ కష్టం ఆయనకి లోబడదా? నీ ఇబ్బంది ఆయనకి లోబడదా? నీకుండేటువంటి సమస్తమైన కీడులు ఆయనకు లోబడవా? ఒకవేళ మరణకరమైందే నీ జీవితానికి సంభవించిన ఆ మరణం దానికి ఆయనకు లోబడదా అంటే ఆయన ఖచ్చితంగా లోబడతాడంటే నువ్వు విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుడు నామ స్తోత్రం. నీ విశ్వాసంతో ఆయన్ని పిలాలి.
నీ విశ్వాసంతో ఆయన వేడుకోవాలి. నా పరిస్థితి నాయన, నేను దీన్ని ఏం తట్టుకోలేకపోతున్నానని చెప్పి నువ్వు అడిగితేనట ఆయన సముద్రాన్ని నెమ్మదపరిచినట్టు దేవుడు నీ జీవితాన్ని కూడా నెమ్మదపరుస్తాడు. నీ జీవితంలో రేగినటువంటి ప్రతి తుఫాన్ని కూడా ఆయన అణిచివేయగలడు.